బడ్జెట్ పై చీల్చి చెండాడతాం, అంతా ట్రాష్, గ్యాస్ ఓ పాలసీ అంటూ లేదు, ప్రస్తావన కూడా లేని గొర్రెల పథకం, దళిత బంధు, ఇది రైతు శత్రు ప్రభుత్వం, పొగుడుతూనే వెన్నుపోటు, రైతు బంధు భరోసాలో ఆంక్షలతో మోసం చేశారు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు, 10 ఏళ్లలో తొలిసారి మీడియా పాయింట్కు మాజీ సీఎం అంటూ చూస్తా ఉన్నాం. అట్లీస్ట్ ఇప్పటికైనా మనిషి లెక్క, ఒక ఎమ్మెల్యే లెక్క, మాజీ ముఖ్యమంత్రి స్థాయి హోదాలో వచ్చినటువంటి వ్యక్తిని నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా. కానీ ఆ బడ్జెట్లో ఇందాక దళిత బంధుకి ఎలాంటి పైసలు అలొకేట్ చేయలేదు అన్నారు కదా, ఇప్పుడే మనం చదివినట్టున్నాం. నాకు తెలిసి 50 కోట్లు ఏమో, 50 కోట్లు 100 కోట్లు ఏమో దళిత బంధు మీద అలొకేట్ చేసింది ఇప్పుడే నేను చదివినట్టున్నా. బట్ హవెవర్ ఈయన మాట్లాడాలి, మనం వినాలి. దీంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటి అనేటువంటిది ఈయన మాట్లాడాలి, ఈయన కౌంటర్గా రేవంత్ రెడ్డి ఇవ్వాలి. సో దాన్ని ఏ పేజీది 12వ పేజీలో ఉన్నది. సో విల్ గో అండ్ విల్ సీ ఇట్. యాక్చువల్గా కేసీఆర్ మాట్లాడినటువంటి కొన్ని పాయింట్స్లో వాస్తవం ఉన్నది, అయినప్పటికీ కూడా దాంట్లో ఎంత డొల్లగా మాట్లాడతాడు అనేటువంటిది నేనే చెప్పేస్తా చూడరు మీకు. బడ్జెట్ పై చీల్చి చెండాడతాం, అంతా ట్రాష్, గ్యాస్ ఓ పాలసీ లేదు అంటూ ఉన్నాడు కదా. ఇది రైతు శత్రు ప్రభుత్వం, రైతు బంధు భరోసాలో ఆంక్షలతో మోసం చేశారు, 10 ఏళ్లలో తొలిసారి మీడియా పాయింట్కు బీఆర్ఎస్ అధినేత. బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని వంచింది, వృత్తి కార్మికుల్ని వంచింది, అంతా ట్రాష్, గ్యాస్ ఈస్ట్మన్ కలర్ మాదిరిగా చెప్పారు, ఓ కథ చెప్పినట్టు ఉంది, చిల్లర మల్లర స్పీచ్ లా ఉంది. బడ్జెట్ ప్రసంగంలో లేదు, పారిశ్రామిక పాలసీ లేదు, ఐటీ పాలసీ లేదు, పేదలకు సంబంధించి ఈ సర్కార్కు ఓ పాలసీ అంటూ లేదు, ఇది పేదల బడ్జెట్ కాదు, రైతు బడ్జెట్ కాదు, ఎవరి బడ్జెట్ అనేది విశ్లేషణలో తెలుస్తుంది. భవిష్యత్తులో దీన్ని చీల్చి చెండాడతాం అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. అంకెలను ఒత్తి పలకడం తప్ప ఆర్థిక మంత్రి కొత్తగా చెప్పిందేమీ లేదన్నారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా గురువారం ఆయన అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్ ప్రసంగం 12 గంటల 2 నిమిషాలకు ప్రారంభం కాగా 25 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి 12 గంటల 4 నిమిషాల సమయంలో ఆయన సభలోకి అడుగుపెట్టారు. బడ్జెట్ ప్రసంగం 1 గంట 50 నిమిషాలకు ముగియగా దానికంటే 2 నిమిషాల ముందే బయటికి వెళ్ళిపోయారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లేలా ఉంది, ఏ ఒక్క వర్గానికి స్పష్టమైన హామీ లేదు, రైతులను పొగుడుతూనే వెన్నుపోటు పొడిచింది, రైతు బంధు భరోసాలో అనేక ఆంక్షలు పెట్టబోతున్నట్టు చెప్పి రైతుల్ని మోసం చేశారు. గతంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టాం, ఒక్క పథకంపై కూడా ఇప్పుడు స్పష్టత లేదు, యాదవులకు గొర్రెల పెంపకం పథకం మూసివేసినట్టు అర్థమవుతుంది, దళిత బంధు పథకం ప్రస్తావన లేదు, దళిత సమాజంపై నిర్లక్ష్యానికి ఇంతకంటే మరో నిదర్శనం అవసరం లేదు, మత్స్యకారులకు మాత్రమే కాదు ఎవరికి చెప్పుకోదగ్గ బడ్జెట్ లేదు అని దుయ్యబట్టారు. ఒక్క కొత్త సంక్షేమ పథకం లేదని, మహిళల పథకాలపైన స్పష్టత లేదని విమర్శించారు. దురదృష్టం ఏమిటంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల సమయం ఇవ్వాలనుకున్నాం, రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణకు 2 దఫాలు రైతు బంధు ఇచ్చాం, వీరు ఎగ్గొడతామంటున్నారు, రైతులకు ఇచ్చిన డబ్బులను దుర్వినియోగం చేసినట్టు దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ రైతు శత్రు ప్రభుత్వాన్ని మండిపడ్డారు. ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని, విద్యుత్ నీరు సరఫరా చేయడం లేదని చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఆరోపించారు. రైతు బంధు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని అడిగితే కనీసం సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. మీడియా కేసీఆర్ పలు అంశాలపై ప్రశ్నించేందుకు ప్రయత్నించగా తాను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన పెట్టింది ప్రెస్ మీట్ కాబట్టి ఆయన ఉరలాలనుకున్న ఉరలేసి వెళ్ళిపోయాడు ఆడికెళ్ళి. అయితే ఇక్కడ 2 అంశాలు. సరే, రైతు భరోసా ఎప్పటి నుంచి ఇస్తారనే దానిపైన క్లారిటీ లేదు, అయితే వాస్తవం. కానీ బడ్జెట్ ప్రసంగం స్టార్ట్ అయింది 12 గంటల 2 నిమిషాలకైతే ఈయన 12 గంటల 4 నిమిషాలకు వచ్చిండు. 1 గంట 50 నిమిషాలకు ఎండింగ్ ఇస్తే దానికంటే 2 నిమిషాల ముందే దానికంటే 2 నిమిషాల ముందే బయటికి వెళ్ళిపోయాడు. కూర్చోవచ్చు కదా, పెద్ద పీకుడు మాలమ్మ కూడా అయ్యింటే కూర్చోవచ్చు కదా, కూర్చొని అయ్యా అట్ట కాదురా ఇప్పుడే డిస్కషన్ పెట్టుకుందాం ఓ మాట మాట్లాడవచ్చు కదా. అఫ్కోర్స్ ఇట్ ఈస్ మ్యాండేట్, బడ్జెట్ పెట్టిన రోజు దాన్ని ఖచ్చితంగా రేపటి రోజుకి దాన్ని వాయిదా ఇస్తారు. కానీ ఆడనే కూర్చొని ఒక మాట మాట్లాడవచ్చు కదా, నోరున్నది కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా వదిలేసి ప్రెస్ మీట్ పెట్టేసి పీకుడు కాదు కదా. సరే పోనీ ఇంత మాట్లాడినోడు అడున్నటువంటి ప్రెస్ మిత్రులందరూ, మా తోటి మిత్రులందరూ ఎవరైతే ఉన్నారో ఈయనని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకున్నప్పుడు ఈయన సమాధానం చెప్పకుండా దాటేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది ముమ్మాటికి దాష్టికమే. నేను చెప్తా ఉన్నాను కదా, అంటే ప్రజలని ఇప్పటికి కూడా ఏ విధంగా తప్పుదోవ చేయాలో తప్పుదోవలో పెట్టాలనేటువంటిది కేసీఆర్కి అవపోసన అవసరం లేనటువంటి విద్య. చిన్నప్పుడే దాన్ని నేర్చుకొని పుట్టినట్టున్నాడు కాక.
10 ఏళ్లలో తొలిసారి మీడియా పాయింట్కు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో తొలిసారి కేసీఆర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. 9.5 ఏళ్లు సీఎం హోదాలో ఉన్న ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడే సందర్భం రాలేదు. గత ఏడాది డిసెంబర్లో అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చినా మీడియాతో మాట్లాడలేదు. అంతకుముందు ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలోకి వచ్చిన కేసీఆర్ కు పార్టీ ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. వారితో కలిసి నేరుగా ఆయన కొత్త ఛాంబర్కు చేరుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతకు ప్రభుత్వం అసెంబ్లీ ఆవరణలోని ఔటర్ లాబీలో ప్రత్యేక ఛాంబర్ కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఇన్నర్ లాబీలోని ఛాంబర్ను తమకు కేటాయించాలని బీఆర్ఎస్ కోరినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం ఛాంబర్ చిన్నగా ఉందని, గతంలో ఉన్నట్టు ఇన్నర్ లాబీలోని కేటాయించాలని బీఎస్సీ సమావేశంలో కూడా కోరారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ 10 నిమిషాల పాటు కొత్త ఛాంబర్లో కూర్చున్నాడు. అంతమించి ఇంకేం లేదు, ఏమి లేదు. సో హవెవర్ ఎట్లా చూసుకున్నా కానీ నాకు పెద్ద గారడీలు చేసేటువంటి లెక్కనే కనబడుతుంది కానీ కేసీఆర్ అంతమించి ఇంకేం లేదు. కిషన్ రెడ్డి అయితే ఇక్కడ ఒక అంశం ఉన్నది గమనించుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రభుత్వం బడ్జెట్ పెట్టినా ఆ ప్రభుత్వ బడ్జెట్ అక్కడ సెంట్రల్లో పెట్టినటువంటి బీజేపీ కానీ స్టేట్లో పెట్టినటువంటి కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు అనేటువంటి ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడాలి, వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉండాలి. అయితే అది ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి విషయాల్లో అంటే ప్రజలకి నిజంగా అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడే. కానీ పెట్టినటువంటి బడ్జెట్లో సంక్షేమానికి ప్లస్ రైతులకు సంబంధించి చాలా పెద్దపీట కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తి చూపేటువంటి విధంగానే ప్రతిదీ కనబడాలి తప్ప ప్రభుత్వం ఎప్పుడు ప్రజలను మోసం చేస్తూ ఉంది అనేటువంటి ఉద్దేశాన కేవలం ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి విధంగా, ప్రజలు అమాయకులు అని చెప్పేసి ప్రజలతో ఆటాడుకునేటువంటి విధంగా కామెంట్స్ ఉండకూడదు అనేటువంటిది ఇది ఈ సమాజం ఎప్పుడు నేర్చుకుంటుందో, ఈ రాజకీయ దగుల్బాజీ నాయకులు ఎప్పుడు నేర్చుకుంటారో అనేటువంటిది కూడా మనకి కనబడతలేదు. బడ్జెట్ పై చీల్చి చెండాడతాం, అంతా ట్రాష్, గ్యాస్ ఓ పాలసీ అంటూ లేదు. ప్రస్తావన కూడా లేని గొర్రెల పథకం, దళిత బంధు, ఇది రైతు శత్రు ప్రభుత్వం. పొగుడుతూనే వెన్నుపోటు, రైతు బంధు భరోసాలో ఆంక్షలతో మోసం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు. 10 ఏళ్లలో తొలిసారి మీడియా పాయింట్కు మాజీ సీఎం అంటూ చూస్తా ఉన్నాం. అట్లీస్ట్ ఇప్పటికైనా మనిషి లెక్క, ఒక ఎమ్మెల్యే లెక్క, మాజీ ముఖ్యమంత్రి స్థాయి హోదాలో వచ్చినటువంటి వ్యక్తిని నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా. కానీ ఆ బడ్జెట్లో ఇందాక దళిత బంధుకి ఎలాంటి పైసలు అలొకేట్ చేయలేదు అన్నారు కదా, ఇప్పుడే మనం చదివినట్టున్నాం. నాకు తెలిసి 50 కోట్లు ఏమో, 50 కోట్లు 100 కోట్లు ఏమో దళిత బంధు మీద అలొకేట్ చేసింది. ఇప్పుడే నేను చదివినట్టున్నా. బట్ హవెవర్ ఈయన మాట్లాడాలి, మనం వినాలి. దీంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటి అనేటువంటిది ఈయన మాట్లాడాలి, ఈయన కౌంటర్గా రేవంత్ రెడ్డి ఇవ్వాలి. సో దాన్ని ఏ పేజీది 12వ పేజీలో ఉన్నది. సో విల్ గో అండ్ విల్ సీ ఇట్. యాక్చువల్గా కేసీఆర్ మాట్లాడినటువంటి కొన్ని పాయింట్స్లో వాస్తవం ఉన్నది, అయినప్పటికీ కూడా దాంట్లో ఎంత డొల్లగా మాట్లాడతాడు అనేటువంటిది నేనే చెప్పేస్తా చూడరు మీకు. బడ్జెట్ పై చీల్చి చెండాడతాం, అంతా ట్రాష్, గ్యాస్ ఓ పాలసీ లేదు అంటూ ఉన్నాడు కదా. ఇది రైతు శత్రు ప్రభుత్వం. రైతు బంధు భరోసాలో ఆంక్షలతో మోసం చేశారు. 10 ఏళ్లలో తొలిసారి మీడియా